ఇతని పేరు అన్వేష్ కాదు, కామేష్. ఇతను ఎక్కడ అమ్మాయి కనిపిస్తే అమ్మాయిని అనుభవించాలని చూస్తుంటాడు ఎప్పుడు. ఇతను విదేశాల్లో ఎన్నో మంది అమ్మాయిల మానాలను బలవంతంగా దోచుకున్నాడు. ఎంతో మంది అమ్మాయిలకు కడుపులు చేశాడు. అలానే ఇటీవల బీహార్ లో బ్రెజిల్ అమ్మాయిపై రేప్ కూడా జరిగింది. ఈ విషయం మీకు తెలిసిందే. ఈ రేప్ కి అన్వేష్ కి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు మీకు చెప్తాను. నిజానికి బీహార్ లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు అన్వేష్ కి. బీహార్ లో చాలా మంది ఫాలోవర్స్ అన్వేష్ ని ఫాలో అవుతుంటారు. అలానే వాళ్ళు ప్రతిరోజు అన్వేష్ వీడియోస్ చూస్తుంటారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే అన్వేష్ తన ప్రతి వీడియోలో నేను విదేశాల్లో చాలా మంది అమ్మాయిలతో సెక్స్ చేస్తున్నాను, ఇక్కడ తెల్ల పిచ్చులపై నేను బాగా ఆటలాడుతున్నాను, థాయిలాండ్ లో చాలా మంది అమ్మాయిలకి కడుపు చేశాను అని తన వీడియోస్ లో చెప్తుంటాడు నా అన్వేషణ. ఇది చూసి అట్రాక్ట్ అయిన ముగ్గురు బీహార్ యువకులు నా అన్వేషణని కాంటాక్ట్ అయ్యారు. అయితే నా అన్వేషణ వాళ్ళకి ఏమి చెప్పాడంటే, మీరు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు తీసుకొని వస్తే మిమ్మల్ని బ్యాంకాక్ తీసుకోపోతా, అక్కడ మీకు ఇష్టమైన అమ్మాయి చేత మీ కోరికలు తీరిస్తా, మీకు ప్రతిరోజు ఒక అమ్మాయిని మీ పక్కలో పడుకోబెడతాను అని చెప్పారు. చెప్తే నా అన్వేషణ అయితే ఇప్పుడు బీహార్ వాళ్ళు ఏమన్నారంటే, ముగ్గురు యువకులు మా దగ్గర అంత డబ్బు లేదు, మేము పేదవాళ్ళం సార్, మాకు కావాలి తెల్ల గుంటలు కావాలి, వాళ్ళతో ఎక్కైనా మేము ఆటలాడాలి అని అడిగాడు. అడిగితే అప్పుడు నా అన్వేషణ ఏమి చెప్పాడంటే, సరే ఎలా అయినా మీ కోరికలు తీరుస్తా అని వాళ్ళకి మాటిచ్చాడు. వాళ్ళకి మాటిచ్చిన అన్వేషణ ఇంకా ఆలోచనలో పడ్డాడు. ఇండియాకి ఒక బైక్ రైడర్ వచ్చింది. ఈమె నా సబ్స్క్రైబర్స్ అంతా ఆమె పక్కకు మార్చుకుంటుంది. ఎట్టయినా ఈమెని బ్యాట్ చెయ్యాలి, ఎట్టయినా ఈమెని ఇండియా వదిలిపోయేటట్టు చెయ్యాలి. ఈమె తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అంతా ఆమెని ఫాలో చేస్తారు, నా వ్యూస్ పడిపోతాయి అని ఒక కక్షతో ఆమెని టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. అది ఎలా చెయ్యాలు అని ఆలోచిస్తున్నాడు. ఈమె తెలుగు రాష్ట్రాలకి ఎలా అయినా రానివ్వకూడదని బీహార్ లో కామంతో అందులుగా అయిపోయిన తన ముగ్గురు సబ్స్క్రైబర్లకి చవక చవక అంటూ ఒక తెల్ల గుంట తెల్ల సరుకు వస్తుంది, ఎట్టైనా అమ్మాయిని అనుభవించుకోండి, ఇది మీకు చవక చవక అంటూ వాళ్ళకి ఐడియా ఇచ్చాడు. అమ్మాయి ఎప్పుడు బీహార్ కి వస్తుందో అప్పుడు నేను మీకు సమాచారం అందజేస్తాను, అప్పుడు మీరు అమ్మాయిపై దండయాత్ర చెయ్యండి అని అన్వేషణ తన ముగ్గురు సబ్స్క్రైబర్స్ కి చెప్పారు. కామంతో అందులుగా అయిపోయిన సబ్స్క్రైబర్స్ నా అన్వేషణ మాటలు విని అమ్మాయి కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు. ఇంకా నా అన్వేషణ అమ్మాయి బీహార్ కి ఎంటర్ అవ్వగానే నా అన్వేషణ ఈ ముగ్గురు కామందులకు అమ్మాయి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలానే స్కెచ్ కూడా గీశాడు. అమ్మాయి ఒకరోజు ఇక్కడకు వస్తుంది, ఇక్కడ స్టే చేస్తుంది, మీరు ఎలా అయినా అమ్మాయిని లోపరుచుకొని అమ్మాయిని బలవంతంగా అనుభవించండి చవక చవక అంటూ ఆ ముగ్గురిని ఎంకరేజ్ చేశాడు. కామంతో కళ్ళు పూసుకోపోయిన ఆ ముగ్గురు నా అన్వేషణ చెప్పిన మాటలు విని ఆ బ్రెజిల్ అమ్మాయిని రేప్ చేశారు. బీహార్ లోని ముగ్గురు యువకులు అమ్మాయిని రేప్ చేసిన తర్వాత నా అన్వేషణ చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకా తెలుగు రాష్ట్రాలకి రాదు. అమ్మాయి ఇండియా అంటే భయపడి ఇండియాని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకా అమ్మాయి తెలుగు రాష్ట్రాలకి రాదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా సబ్స్క్రైబర్స్ అంతా నా దగ్గరే ఉంటారు అని నా అన్వేషణ చాలా ఆనందపడ్డాడు. అంతేకాకుండా ఇండియాలో జరిగే రేపులకి నా అన్వేషణకి చాలా లింక్ ఉంది. అంతేకాకుండా ఇండియాలో అమ్మాయిల మిస్సింగ్ కి నా అన్వేషణకి లింక్ కూడా ఉంది. నా అన్వేషణ ఇంటర్నేషనల్ లోనే కాకుండా ఇండియాలో కూడా పెద్ద రేపిస్ట్. అందుకే ఇండియాకి ఇతను రావట్లేదు. అలానే ఇండియాలో ప్రతిరోజు 100 మందికి పైగా అమ్మాయిలు మిస్ అవుతున్నారు. దీనికి అన్వేష్ కూడా లింక్ ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అమ్మాయిలపై యువకులు అత్యాచారాలు చేశారు. దీనికి కారణం కూడా నా అన్వేషణని. ఎందుకంటే తను చెప్పిన వీడియోస్ ని విని చాలా మంది యువకులు కామంతో కళ్ళు మూసుకోపోయి అమ్మాయిలపై దాడి చేస్తున్నారు. తన వీడియోస్ లో ఎప్పుడు తను సెక్సువల్ హరాస్మెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు నా అన్వేషణ. అందుకని అబ్బాయిలు కూడా నా అన్వేషణ మాటలు విని అతని మత్తులో పడిపోయి అమ్మాయిలపై అగత్యాలు చేయడం మొదలు పెట్టారు. మన ఆంధ్ర తెలంగాణలో చాలా మంది అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినాయి. వీటికి అన్వేష్ కూడా లింక్ ఉంది. అది చేసిన వాళ్ళంతా అన్వేష్ సబ్స్క్రైబర్సే. నెక్స్ట్ వీడియోలో కుండ బద్దలు కొట్టినట్టు మీకు చెప్తాను. నా అన్వేషణ సబ్స్క్రైబర్స్ నా అన్వేషణ మాటలు విని ఎన్ని మంది అమ్మాయిల్ని రేప్ చేశారో నెక్స్ట్ వీడియోలో మీకు కుండ బద్దలు కొట్టినట్టుగా
కూడా మీ ముందుకు తీసుకొని వచ్చి నాన్ వేసిన ఒరిజినల్ ఫేస్ అలానే నాన్ వేసిన యువతని ఎలా పాడు చేస్తున్నాడు అనేది కూడా మీకు స్పష్టంగా చెప్తాను.